హలో అండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే టమాటా పచ్చడి పక్కా కొలతలతో చెప్తున్నాను. టమాటా పచ్చడి రుబ్బడానికి రోటితో కూడా పని లేదండి. ఇక్కడ నేను 2 kgs టమాటాలు తీసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఎండటానికి ఈజీగా ఉంటాయి. 2 kg టమాటాలకి 1/2 kg సాల్ట్ పడుతుందండి. టమాటా ముక్కలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి సాల్ట్ వేసి. ఆ తర్వాత గట్టిగా పిండి క్లాత్లో మొత్తం ఆరబెట్టుకోవాలి. చాలా గట్టిగా పిండాలి, పల్చగా ఎండబెట్టుకోవాలి. ఒక రోజులో ఎండిపోతాయి. రోటి దగ్గరికి వెళ్ళి మనం రుబ్బాల్సిన పని కూడా లేదండి. ఈజీ మెథడ్లో టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు. మాకైతే అమ్మనే పెడుతుంది. టమాటా ముక్కలు తీసిన తర్వాతకి అదే రసంలో 1 kgకి 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఎండేంత వరకు చింతపండు టమాటా రసంలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత క్లాత్ మీద నుంచి టమాటా ముక్కలు తీసేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు కూడా అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం టమాటా రసం కూడా వేసి మిక్సీ పడితే కొంచెం జ్యూసీగా వస్తుంది. అదే మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా పట్టిన టమాటా ప్యూరీలో ఏ గ్లాస్ అయితే సాల్ట్ పోసామో అదే గ్లాస్తోని కారం కూడా వేసుకోవాలి. అంటే 1/2 kg సాల్ట్ 1/2 kg కారం పడుతుంది. అంతా రెడీ చేసుకున్న తర్వాతకి కొంచెం టమాటా ప్యూరీ పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే టమాటా పచ్చడి. నేను చెప్పినట్లుగా టమాటా పచ్చడి పెట్టినట్లయితే పక్కా 1 year మొత్తం ఉంటుంది.